కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమరయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల టావోస్ పర్యటన ముగిసింది సార్. సో ప్రపంచానికి తెలిసేలా టావోస్లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. త్వరలో కాగ్నిజెంట్ కూడా ఆంధ్రప్రదేశ్కు రాబోతోంది. త్వరలో శుభవార్త వినబోతూ ఉన్నారు అంటూ లోకేష్ నిన్న చెప్పారు సార్. ఆయన బర్త్డే నిన్న, అయినా కూడా పుట్టినరోజు కూడా లోకేష్ వరుస భేటీలు అయ్యారు అంటూ పత్రికల్లో కథనాలు మనం చూస్తూ ఉన్నాం. అండ్ సాక్షిలో వచ్చిన కథనం సార్ ఇది. దారి ఖర్చులు దండగా ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన దారుణంగా విఫలమైంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం తెలంగాణ విషయానికి వచ్చేసరికి 1.78 లక్షల కోట్లు దావోస్లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది సార్. అన్ని లక్షల కోట్లు వచ్చాయని చెప్పేసి. సో ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న పరిస్థితి, ఆ పార్టీ నాయకులు చెబుతున్న పరిస్థితి. మీ అంచనా ఏంటి సార్? నా అంచనా కాదన్నా, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో లేరు. బట్ మనకు రావాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇది పెట్టుబడులు వచ్చాయి అని అధికారంలో ఉన్న వాళ్ళు అంటున్నారు, రాలేదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎందుకు ఈ రాజకీయపరమైన వివాదం? పెట్టుబడులు అనేది బ్లాక్ అండ్ వైట్ కదా, పెట్టుబడులు అనేది ఏం రహస్యం కాదు కదా. సో మరి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఉంది? ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెసే కాదు, మీకు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఉన్నది. ఇదంతా ఉన్న పెట్టుబడులనే మళ్ళీ చూపిస్తున్నారు అని. ఎందుకంటే ఇన్ఫోసిస్, విప్రో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, అవి ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. ఎక్స్పాన్షన్ కూడా పెట్టుబడి కదా అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కాదు, ఉన్నదాన్నే పెంచి చూపుతున్నారని వీళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు. నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు. ఈవెన్ ఎవరు పంపలేదు కూడా. దానికి నాకు గుర్తు, అప్పుడు మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ చలిగా ఉంటుంది చేశారు. సో అందువల్ల ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజనాథ్ రెడ్డి క్యాపబుల్ యాక్చువల్గా. ఆయన ఇంజనీరింగ్ ఐఐటి ప్రొడక్షన్, ఆయన చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ నాలెడ్జబుల్ మనిషి, ఇంగ్లీష్లో తెలుగులో బాగా మాట్లాడగలుగుతాడు. కానీ ఆయనను కూడా పంపలేదు. కారణం ఏంటంటే జగన్ పోతే జగనే పోవాలి, ఇంకోరికి ఆ బ్రాండ్ రావడాన్ని జగన్ అంగీకరించలేడు. సో ఆయనే పోవాలి తప్ప వేరే వాళ్ళని పోలేడు. ఇది ఎవరైనా ఈ రీజనల్ పార్టీస్లో ఎలా ఉంటాయంటే వాళ్ళకే ఇమేజ్ రావాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా పోతారా? ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే కేటీఆరే పోతాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే లోకేష్ పోతాడు. సో అందువల్ల ఇంకా వేరే వాళ్ళు ఉన్నా కూడా పోరు. ఎందుకంటే రీజనల్ పార్టీస్లో ఒక స్వభావం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి, ఇంకెవరిని పంపడు. సో అందువల్ల ఇప్పుడు విమర్శించడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హక్కే లేదంటారు. ఎందుకంటే వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరంని చాలా లైట్ తీసుకున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అని. ఇక అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే అర్థం కావాలి అది ఏంటని. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈజ్ ఎ ప్లాట్ఫామ్ where political and industry and business leaders can meet, can converse, can interact, can introduce to each other. అది దాని లక్షణం. దాని లక్ష్యం అంటే ఏంటిది? ప్రపంచ ఆర్థిక వేదిక స్వభావం దావోస్ ఏంటి అంటే, అటు రాజకీయ నాయకులు వస్తారు, ఇటు బిజినెస్ లీడర్స్ వస్తారు, ఇండస్ట్రీ లీడర్స్ వస్తారు. ఈవెన్ ట్రంప్ కూడా వర్చువల్గా అడ్రస్ చేయబోతున్నాడని చూశాను. సో దానివల్ల ఒక ఇంటరాక్షన్, ఒకరికొకరు కలుస్తారు. ఇప్పుడు మనకు ఒక కాన్ఫరెన్స్ జరుగుతాయి చూడండి. సో ఎక్స్పర్ట్స్ మీట్ అవుతారు, ఒక ఇంట్రడ్యూస్ అవుతారు, ఒకరికొకరు ఆసక్తి చూపెట్టుకుంటారు, ఒకరి ప్రజెంటేషన్ మార్కెటింగ్ చేస్తారు. దానితోనే మొత్తం పెట్టుబడి వచ్చేది, రేపు ఉద్యోగాలు వస్తాయని ఎవరని అనుకుంటే పొరపాటు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇప్పుడు 1,78,000 కోట్లు తెలంగాణ, ఆంధ్రాకి ఎన్ని కోట్లు అంటే అర్థం వాళ్ళు వచ్చి రేపు పొద్దున ప్రొడక్షన్ మొదలుపెట్టినది కాదు. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లలో కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కానీ కుదిరేటువంటి అన్నీ కూడా ఇట్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్
అంతే తప్ప అది మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, ఒప్పందం కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు దావోస్లో కుదిరిన ఒప్పందం ప్రకారం పెట్టుబడి రాకపోతే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. గవర్నమెంట్ నువ్వు మన నాతో ఒప్పందం కుదుర్చుకున్నావు కదా, దావోస్లో వస్తావని రావడం లేదు కదా అని చెప్పి కోర్టుకు వెళ్ళొచ్చా? ఇప్పుడు కాగ్నిజెంట్ వస్తుందని ఒప్పందం కుదుర్చుకుంది, కాగ్నిజెంట్ రేపు రాలేదనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళొచ్చా? లేదంటే ఎవరైనా పౌరుడు వెళ్ళొచ్చా అని చెప్పండి. ఇప్పుడు ఇన్ఫోసిస్ తన క్యాంపస్ విస్తరిస్తుంది అని తెలంగాణ మంత్రి శ్రీధరబాబుతో ఒప్పందం చేసుకుంది. రేపు పొద్దున ఇన్ఫోసిస్ విస్తరించదు, నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చా? విస్తరిస్తా అని చెప్పిన అబద్ధం ఆడినావు, కంటెంప్ట్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కంటెంప్ట్ ఆఫ్ దావోస్ అనొచ్చా? అందువల్ల మనకు మీడియా ఏమవుతుంది అంటే దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది అంటే అనుకూల మీడియా అయిపోయినాయి, పెట్టుబడులు వచ్చేసాయి, మొత్తం మారిపోయింది, లక్షల మంది ఉద్యోగులు టైలు కట్టుకుంటున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, బస్సులు తిరుగుతున్నాయి, క్యాబులు కదులుతున్నాయి, వర్క్ ఫ్రమ్ స్టార్ట్ అయింది, ఆదాయాలు లక్షల కొద్ది జీతాలు వస్తున్నాయి అన్నట్టు అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇలా ఏమీ లేదు అనేది ప్రతిపక్ష మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. రెండు తప్పంట నేను. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక రాజకీయ నాయకులు పారిశ్రామిక దిగ్గజాలతో కలుస్తారు. కలవడంలో కలిసినప్పుడు ఏం చేస్తారు, మా దగ్గర పెట్టుబడి పెట్టండి, మా దగ్గర ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మా పాలసీస్ ఇలా అట్రాక్టివ్గా ఉన్నాయని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఎస్ మేము రావడానికి ఆసక్తి చూపుతాం అని వాళ్ళు అంటారు. అది తర్వాత చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఓన్లీ ఇనీషియల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనకు ఉదాహరణకు పెళ్లి చూపులు చూస్తారు, పెళ్లి చూపులు చూసిన తాళి కడతారా? పెళ్లి చూపులు అక్కడ జరిగిన వెంటనే అర్ధగంటకు జీలకర్ర పెడతారని చెప్పండి. పెళ్లి చూపులు చూస్తారు, చూసిన తర్వాత ఒకరికొకరు మొదలు ఓకే బాగానే ఉన్నట్టు సంబంధం అంటారు, విచారణ జరుపుతారు, మీ గోత్రాలు ఇవ్వండి, మా గణాలు ఇవ్వండి, ఒకరికొకరు తెలుసుకుంటారు. ఒకసారి 2 సార్లు ఈ మధ్య కాలంలో అయితే అమ్మాయి అబ్బాయి 10 రోజులు మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరికి అర్థం కావాలని అన్నీ తెలుసుకుంటారు. లాస్ట్కు అప్పుడు ఒకవేళ అనుకుంటే మాటాముచ్చట ఉంటుంది, మాటాముచ్చట కూడా కుదరకపోతే మళ్ళీ కాదు. సో అంటే పెళ్లి చూపులైన ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోరు. ఇది కూడా ఒకవేళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది లైక్ పెళ్లి చూపులు. పెళ్లి చూపులు 50 మంది అమ్మాయిలు చూసేవాళ్ళు ఉన్నారు, 50 మంది అబ్బాయిలు చూసేవాళ్ళు లేరా మన దగ్గర పెళ్లి చూపులు? కొంతమందికి ఎవరికొకరికి మాత్రమే మొదటి పెళ్లి చూపే పెళ్ళి అయిపోతుంది. సో అందరికి కావాలని లేదు కదా. సో దావోస్లో జరిగేది ఒక రకమైన పెట్టుబడి చూపులు. పెళ్లి చూపులు అన్నాళ్ళు ఏం కానీ పెట్టుబడి చూపులు అనాలి ఇవి. సో ఈ పెట్టుబడి చూపులు అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వస్తారు, ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటి ఎక్స్పీరియన్స్ చేస్తారు, తర్వాత వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు, తర్వాత ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ ఇన్వెస్ట్. అందువల్ల దాన్ని ఎగ్జాగరేట్ చేయడము తప్పు, దాన్ని కండెమ్ చేయడము తప్పు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పోనైపోవడం కూడా తప్పే, పోవాలి, ఇంటరాక్ట్ కావాలి. ఎందుకంటే పర్సనల్ కెమిస్ట్రీ ఆఫ్ లీడర్స్ కూడా మ్యాటర్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రితో ఉండే సంబంధాలు అనివార్యంగా ఉపయోగపడతాయి, కానీ ఆ సంబంధాల వల్లనే వస్తాయా? ఇప్పుడు వాస్తవంగా చూస్తే రేవంత్ రెడ్డితో పోలిస్తే చంద్రబాబు నాయుడుకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి, అందరికీ తెలుస్తుంది. ఆయన ఇది మొదటిసారి కాదు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పోవడం. సో మరి వెంటనే పరిచయం ఉంది కదా అని ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో తెలంగాణలో పెట్టుబడులు పెడతాయన్నాయి తప్ప ఆంధ్రలో పెడతామన్నారా? చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా ఈ విప్రో, ఇన్ఫోసిస్ అధినేతలు మీకు రేవంత్ రెడ్డి తెలుసా? చంద్రబాబు నాయుడు పరిచయం ఉన్నంత లేరు, ఉండరు. కానీ అల్టిమేట్గా రాష్ట్రము హైదరాబాద్లో ఆల్రెడీ ఐటీ ఈకో సిస్టమ్ ఉంది, ఇన్ఫోసిస్ ఆల్రెడీ పెద్ద క్యాంపస్ ఉంది, దాన్ని విస్తరిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ విప్రో క్యాంపస్ ఉంది, దాన్ని విస్తరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే వాళ్ళ ఐటీని అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు. అందువల్ల మనం నాయకుల కృషితో మాత్రమే ఆధారపడదు, అక్కడున్న గ్రౌండ్ సిచ్యువేషన్ ఉంటుంది, ఆ ప్రాంతానికి ఉండే ప్రత్యేకతలు ఉంటాయి. ప్రభుత్వ విధానాలు ఒక డైమెన్షన్ మాత్రమే, అందుకొరకు కేవలం నాయకుని ఇమేజ్ బట్టే పెట్టుబడులు రావు. సో అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఒక ప్రయత్నం, చాలా సీరియస్ ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు. సమస్య ఎక్కడ వస్తుంది? వైసీపీకి వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు కనుక దీన్ని ఇగ్నోర్ చేశారు. జగన్ వెళ్ళదలుచుకోలేదు కనుక ఆయన వెళ్ళలేదు. మొదటిసారి వెళ్ళినట్టున్నాడు, ఒకసారి వెళ్ళినట్టున్నాడు, లాస్ట్ టైం అయితే వెళ్ళలేదు నాకు గుర్తు. రీసెంట్గా 2024 దానికి వెళ్ళలేదు అనుకుంటా, ఒక్కసారి వెళ్ళినట్టున్నాడు. బట్ ఈ ఒక మాత్రం గ్యారంటీ, ఎన్నిసార్లు వెళ్ళలేదు మనకు గుర్తులేదు, కానీ ఈ నెవర్ టూక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీరియస్లీ. అంతవరకు మాత్రం డెఫినెట్గా మనం కంక్లూడ్ చేయొచ్చు. ఇక బీఆర్ఎస్కి ప్రాబ్లం ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేటీఆర్ మాత్రమే చేయగలడు ఆ పని, చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఆయనకు అమెరికాలో ఐటీ కంపెనీలో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాడు,
అలా ఆ రకమైన ఇమేజ్ ఆయనకు ఉంది కేటీఆర్కు. అది రేవంత్ రెడ్డికి వెళ్ళి రేవంత్ రెడ్డి కూడా అందరితో కలిసి కూర్చోవడము మాట్లాడడం అనే వరకు బీఆర్ఎస్ కొత్త డైజెస్ట్ చేసుకోలేదు. అదేదో తమ పేటెంట్ తమ యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అనుకుంటారు. కానీ అల్టిమేట్గా ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి ముఖ్యమంత్రికి వచ్చే లాంగ్వేజ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉండదు. మంత్రులకు వచ్చేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వాళ్ళే ఉద్యోగాలు తీస్తలేరు కదా. అల్టిమేట్గా పక్కన అధికారులు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అల్టిమేట్గా లాంగ్వేజ్ అర్థమైతే చాలు, వాళ్ళకు కూడా తెలుసు. అలా అంటే ఇప్పుడు మీకు ట్రంప్ పుటిన్ మాట్లాడుకుంటే ట్రంప్ జింపింగ్ మాట్లాడుకుంటలేరా? ట్రంప్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు, జింపింగ్ మ్యాండరిన్ చైనీస్లో మాట్లాడతాడు. ట్రంప్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ మోడీ హిందీలో మాట్లాడతలేరా? వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ లేదా? అందువల్ల ఇవి ఏంటంటే ఈ ప్రభుత్వ ఇమేజ్ను లీడర్ ఇమేజ్ను కూడా పెంచడానికి ఒక వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంను పొలిటీషియన్లు వాడుకోవడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ ట్రెండ్ చాలా ఎక్కువ ఉంది. అందులో చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అందులో సక్సెస్ అవుతున్నారు. అటు లోకేష్ కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు. అట్లా రాజశేఖర రెడ్డి హయాంలో నాకు గుర్తున్నంత వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కింద ఇంత చర్చ జరగలేదు. సో అందువల్ల ఒక పొలిటికల్ ప్రొఫైల్ను పెంచుకోవటానికి పర్సనల్గా పొలిటికల్ ప్రొఫైల్, పార్టీగా పొలిటికల్ ప్రొఫైల్ పెంచుకోవడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉపయోగించుకునే వరకు ఈ విమర్శలు వస్తాయి. అల్టిమేట్గా మనకు అర్థం కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయడానికి అనేక పద్ధతుల్లో ప్రతి ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. అందులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒకనొక ఆపర్చునిటీ. దాంతోనే మొత్తం పెట్టుబడులు వచ్చి కురిసి ఇక్కడ వచ్చి పడిపోవు, దాంతోనే ఏమీ జరగవనుకోవడం కూడా కరెక్ట్ కాదు. రీసెంట్గా కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చింది సార్. సో అంతా కూడా స్వాగతించారు. కానీ ఆ రోజు డిస్కషన్లో మీరు చెప్పారు దానికి ఉన్న సొల్యూషన్, ఒకటి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, 2 సైడ్లో విలీనం చేయాలి అని చెప్పి. అలాంటప్పుడు ఖచ్చితంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరి అందినట్టే అని చెప్పి. కానీ శ్రీనివాస్ వర్మ ఒక కామెంట్ చేశారు సార్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు అని చెబుతూనే సెయిల్ ఏనాడు కూడా విశాఖ ఉక్కు పరిశ్రమను తనలో విలీనం చేసుకోవడానికి, శైలిలో విలీనం చేసుకోవడానికి ఒప్పుకోలేదు అని చెప్పేసి ఆయన అన్న మాట చెప్తాను నేను. విశాఖ ఉక్కును విలీనం చేసుకోవడానికి సెయిల్ అంగీకరించింది అనేది అవాస్తవం. విలీనం విషయంలో వారు ఏనాడు ఒప్పుకోలేదు. పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్న కంపెనీని విలీనం చేసుకోలేమని స్పష్టం చేసింది అని చెప్పేసి సెయిల్ ఇటువంటి కామెంట్ చేసింది. స్టేట్మెంట్ ఇచ్చాడా? స్టేట్మెంట్ అఫీషియల్గా నేను స్టేట్మెంట్ ఇచ్చాడా? ఒకటి, సెయిల్ ఎవరు? అదే ప్రైవేట్ రంగ సంస్థనా? ప్రభుత్వ రంగ సంస్థ. మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు యాక్సెప్ట్ చేస్తే తప్ప సేల్ ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకుంటారా? ఒకవేళ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బోర్డు కనుక డిసిషన్ తీసుకుంటే కెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ ఓవర్ రూల్ ఇట్? భారత ప్రభుత్వానికి అధికారం ఉండదా? సో మరి భారత ప్రభుత్వ రంగ సంస్థ కదా. అందువల్ల మొదలు సేల్ చైర్మన్ ఎక్కడ అఫీషియల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాకు వద్దు, అది నష్టాల్లో ఉంది, మేము దాన్ని తీసుకోమని అనలేదు ఎక్కడ. 2, భారత ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయమని ఎక్కడ ప్రపోజల్ పెట్టలేదు. ప్రపోజలే పెట్టండి, రిజెక్ట్ ఎక్కడ అవుతుంది? పెళ్ళే కానీ డైవర్స్ ఉంటుందా? నీకు ప్రపోజల్ ఎక్కడ పెట్టింది నాకు చెప్పండి. ఏ ప్రభుత్వం ఏ లేఖ రాసింది? స్టీల్ అండ్ మైన్స్ సెక్రటరీ ఏమైనా స్టీల్ చైర్మన్కి లేఖ రాశాడా? చూపెట్టండి. 2వది. 3వది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సేల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయమని అడిగినట్టు ఒక లేఖ చూపెట్టండి. చంద్రబాబు నాయుడు సంతకంతో ఒక లేఖ చూపెట్టండి నాకు. నేను సింపుల్ లెటర్, ప్లీజ్ మెర్జ్ విశాఖ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఒక లేఖ రాశారా? తెలుగుదేశానికి చెందిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో అడిగారా? చెప్పండి. ఇవన్నీ ఎందుకు కహానీలు చెప్తారు? తర్వాత నీకు ఇంకో పాయింట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ను తీసుకోదు? నష్టాలు వచ్చే కంపెనీ ఎవరు తీసుకోరు? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంతకన్నా మూర్ఖత్వం ఏది ఉండదు. మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకోదు, మిట్టల్ తీసుకుంటాడు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకోడు, టాటా తీసుకుంటాడు. ఎందుకు? వాళ్ళంత పిచ్చోళ్ళ? అంటే ప్రభుత్వ రంగ సంస్థకు కన్నా కూడా ప్రైవేట్ వాడు ఎంత ఆలోచిస్తాడు? వాండబుల్ కదా. అంటే మిట్టళ్ళు టాటాలోమో విలీనం చేసుకోవడానికి రెడీ. ఇప్పుడు కనుక ప్రభుత్వం కనుక రెడీ అంటే వాళ్ళు ఎగిరిగంతేస్తారు. మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? గవర్నమెంట్ కంపెనీ ఎందుకు తీసుకోదండి? అంటే ప్రైవేట్ కంపెనీలకు లాస్ ఇచ్చినా మంచిదేనా? 20,000 కోట్లు కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఎంత ఉన్నది విశాఖ స్టీల్ ప్లాంట్ లాస్? 22,000 కోట్లు ఉంది.
22,000 crores, ఇంక్లూడింగ్ పిఎఫ్ 600 కోట్లు, కార్మికుల పిఎఫ్లు 400 కోట్లు, మీకు ఈ డ్యూస్ ఉన్నాయి, సాలరీ డ్యూస్, అలాగే 6,000 కోట్ల రూపాయలు ఏమో రా మెటీరియల్ డ్యూస్ ఉన్నాయి. అన్ని కలిపిన బ్యాంక్ అప్పులు 12,000 కోట్లే ఉన్నట్టు, మొత్తం కలిపిన 22,000 కోట్లు అండి అన్ని. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న ఆస్తుల విలువ ఎంత? 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్ల ఆస్తులు తీసుకొని 22,000 కోట్ల అప్పులు కట్టమంటే ఎవడన్నా కట్టడానికి చెప్పండి. శ్రీనివాస్ వర్మ గారికి ఒక సూటి ప్రశ్న ఏంటంటే, మీరు డిబేట్కు వస్తారా? మీరు ఎక్కడైనా డిబేట్కి వస్తా అంటే నేను వస్తాను. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎందుకు విలీనం చేసుకోదు నాకు చెప్పండి. దానికి రీజన్ ఏంది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విలీనం ఎందుకు చేసుకోదు? 22,000 కోట్ల లాస్ ఉన్న కంపెనీకి 22,000 కోట్ల లాస్ తీసుకుంటే 2 లక్షల కోట్ల ఆస్తులు వస్తుంటే ఏ కంపెనీ అయినా తీసుకోదా? దీనికి వర్మ గారు చెప్పండి. ఇది కేంద్ర మంత్రి కదా, ఆయన మొత్తం తన అఫీషియల్తో వచ్చి డిబేట్లో పాల్గొనమనండి. వీఆర్ రెడీ టు ఆన్సర్. అసలు కామన్ సెన్స్ చెప్తుంది కానీ 22,000 కోట్ల లాసెస్, 2 లక్షల కోట్ల ఆస్తులు అండి, మామూలు విషయమా? పోనీ ఇంకొక విషయం చెప్తాను. మొత్తం ప్రొడక్షన్ కెపాసిటీ 7.2 మిలియన్ టన్స్. ఈ ప్రొడక్షన్ కెపాసిటీ కనుక పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తే మీకు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల టర్నోవర్ వస్తుంది. మరి ప్రొడక్షను కాస్ట్ 20,000 కోట్లు అవుతుంది. మీరు పూర్తి స్థాయిలో 7.2 మిలియన్ టన్స్ ఉత్పత్తి కనుక చేస్తే ఈజీలీ 5,000 కోట్ల లాభం ఉంటుంది ఇయర్లీ. మరి 22,000 కోట్ల నష్టం అండి, అదే లెక్కనండి. ఒక 2-3 ఇయర్స్లో తేల్చేస్తుంది. మీరు గత హిస్టరీ కూడా తీయండి. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ మేరకు నష్టాలని 2 ఏళ్లలో 3 ఏళ్ళలో తెచ్చుకోగలిగింది. సమస్య అది కాదు, సమస్య నష్టాలు కాదు. సమస్య ఏంటి? రా మెటీరియల్ అందుబాటులో లేదు. రా మెటీరియల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. ఇవాళ 6,000 రూపాయలు నుంచి 8,000 రూపాయలు పెట్టి టన్ను ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటోంది. అదే సొంత గనులు ఉన్న ప్రైవేట్ వారు 600 రూపాయలకే రా మెటీరియల్ పొందగలుగుతున్నారు. ఇది అసిమెట్రీ, ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు. ప్రైవేట్ వాళ్ళకేమో ఇనుప ఖనిజం గనులు ఇచ్చి మీరు 600 రూపాయలకు టన్ను వాళ్ళు రా మెటీరియల్ తయారు చేసుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమో 6,000 రూపాయలు రా మెటీరియల్ కాస్ట్ అవుతుంది. ఇది మార్చండి అయ్యా అని మేము చెప్తున్నాం. ఇది మార్చాలి అంటే మీరు పోనీ సేల్లో విలీనం చేయకండి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టు ఇనుప ఖనిజం గనులు ఇవ్వండి. ఇబ్బంది ఏంటండి? ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మీరు రెడీ ఉన్నారు కదా. ఆర్సరాల్ మిట్టల్ విశాఖలోనే నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడతా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ప్రైమ్ మినిస్టర్కి అప్పీల్ చేశాడు ఇనుప ఖనిజం గనులు ఇవ్వమని. స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరండి ప్రభుత్వ రంగ సంస్థ? దాన్ని మొదలు చెప్పండి. నాకు గుర్తున్నంత వరకు మైన్స్ మినిస్టర్ కూడా అయినా అనుకుంటా, స్టీలే కాదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. మరి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? ప్రైవేటీకరణ ఆగదు అంటున్నాడు. ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అయినా మారిందా? కేంద్ర క్యాబినెట్లో స్ట్రాటజిక్ సేల్, వ్యూహాత్మక అమ్మకానికి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ కమిటీ అండ్ ఫైనాన్షియల్ అఫైర్స్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్టు ఎక్కడైనా ఒక నోట్ చూపెట్టండి. మీరు పొలిటికల్ స్టేట్మెంట్లు ఎట్లా నమ్మాలి? మీరు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడే కదా, మీ ఆర్థిక మంత్రి చెప్పారు కదా నిర్మలా సీతారామన్, లాభ నష్టాలతో సంబంధం లేదు, అమ్మడం అనేది మా ప్రభుత్వ విధానము. ఇది సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పారు. లెట్ ఫైనాన్స్ మినిస్టర్ గివ్ ఎ స్టేట్మెంట్ ఇన్ పార్లమెంట్, లెట్ ప్రైమ్ మినిస్టర్ గివ్ ఎ స్టేట్మెంట్ ఇన్ పార్లమెంట్. ప్రైవేటీకరణ అనే విధానాన్ని మేము మార్చుకున్నాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పమనండి. క్యాబినెట్ నిర్ణయం చూపమనండి. వైజాగ్ వచ్చాడు మోడీజీ, ఒక్క మాట అన్నాడా వైజాగ్ ప్రజలకు? నేను మీకు హామీ ఇస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో అమ్మము అని చెప్పాల్సింది మోడీ కదా, వర్మ కాదు కదా. మోడీ వచ్చామో ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడాడు. మోదీ 8న వచ్చారు సార్. ఈ డెసిషన్ ఈ ప్యాకేజ్ ఇచ్చింది 1 వీక్ తర్వాత. మరి మోడీ ఎందుకు చెప్పలేదు ఈ మాట? మోడీ ఎందుకు చెప్పడు అంటే మోడీ చెప్పడు, మోడీ మాత్రం మాట్లాడాడు. మోడీ చెప్పకపోయినా వర్మ చెప్పి నమ్మమంటారా? అంటే మోదీ చెబితే అదొక తర్వాత క్వశ్చన్ చేయడానికి అది ఆథెంటిక్ కదండి. మోడీ అది నిజమైతే మోడీ చెప్పడానికి అభ్యంతరం ఏంటి? అది నిజమైతే మోడీ చెప్తాడు. అసలు మోడీ ఇంకొక అవకాశం కూడా ఇయ్యాడు. ఎందుకంటే లక్షలాది మంది తెలుగు ప్రజలను, కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆనందింపరిచేటువంటి స్టేట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వకుండా ఊరుకుంటాడా అండి? అందుకని అవకాశం ప్రైమ్ మినిస్టర్ ఊరుకుంటాడు. అసలు వీళ్ళు కూడా ఇప్పిస్తారు ప్రైమ్ మినిస్టర్తో. ప్రైమ్ మినిస్టర్తో ఇప్పిస్తే దానికి వచ్చే గుర్తింపు వేరుంటుంది కదా. మీరు ఇప్పుడు
మా శ్రీనివాస్ వర్మ చెప్తే వచ్చే వాల్యూ కన్నా ప్రైమ్ మినిస్టర్ చెప్తే దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా. మరి దానికి ఎవరైనా ప్రైమ్ మినిస్టర్తో చెప్పిస్తారు. ప్రైమ్ మినిస్టర్ చెప్పడు, పార్లమెంట్లో స్టేట్మెంట్ లేదు, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఎక్కడా చెప్పలేదు. కానీ ప్రైవేటీకరణ ఆగదు అని మీరు పొలిటికల్ ఉపన్యాసాలు ఇస్తున్నారు మాకు. పోనీ ప్రైవేటీకరణ ఆగకుండా స్టీల్ ప్లాంట్ నడపడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారా? ఇనుప ఖనిజ గనులు ఇవ్వరు, మీరు సేల్లో విలీనం చేయరు. సేల్లో విలీనం చేస్తే ఇనుప ఖనిజ గనులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేల్కే అడ్డగులు ఉన్నాయి. ఇనుప ఖనిజాలు 100 ఏళ్ళకు సరిపోయే ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి. ప్రైవేట్ వర్క్ ఇస్తారు, పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వరు. మళ్ళీ నష్టాలు వస్తున్నాయని ఇప్పటి నుంచే ప్రచారం. నష్టాలు వచ్చే కంపెనీని ఎవడు విలీనం చేసుకుంటాడు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్టీల్ ప్లాంట్ను పిచ్చి కుక్క అని చెప్పదలుచుకున్నారు. తర్వాత కాల్చి చంపుతారు మీరు. మాకు తెలియదా ఇవి? ఇది జరిగిందే గత తతంగం ఇదే కదా. 11,000 కోట్లు ఇచ్చినా కూడా అది బాగుపడలే. ఏం చేయాలని? అమ్మేయాలి అంటారు. నేను అనే పాయింట్ అది అమ్మేద్దామని ఎట్లా అంటున్నారు? కొనేటోడు ఎవడు? మరి 20,000 కోట్లు నష్టం వచ్చే కంపెనీ ఎందుకు ఎవడు కొంటామని ముందుకు వస్తున్నాడు? చెప్పండి. అంత విలువడు ఈ ప్రపంచంలో? 20,000 కోట్ల నష్టం వచ్చే కంపెనీని కొంటామని ఏ ప్రైవేట్ కంపెనీ వాడు వస్తాడండి? వాడు ఎవడన్నా విధవన వాడు అంత బుర్రలేనోడా? అప్పులు 1% ఉంటే దాని ఆస్తులు 99 అంతే కదా. మీరు సింపుల్ మీరు చెప్పిన లెక్క కరెక్ట్. 2 లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. పోనీయండి, నేను అనేది ఎక్విప్మెంట్, మిషనరీ ఇదంతా పక్క పెడదాం. ఫండమెంటల్ పాయింట్ 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. అప్పులు ఎంత? 22,000 కోట్లు. అంటే 100 రూపాయల ఆస్తి ఉంది, 1 రూపాయి అప్పు ఉంది. ఎవరు తీసుకోడండి దీన్ని? నాకు నిజంగా ఆశ్చర్యం చేస్తుంది. ఎవరు తీసుకోరు చెప్పండి? అలా ఒక 10 ఎకరాలు అమ్మినా వస్తుందండి 20,000 కోట్లు. 20,000 కోట్లు రావడానికి ఏమున్నది? నీకున్న 20,000 ఎకరాలు 200 ఎకరాలు అమ్మేయండి, వచ్చేస్తుంది కదా. వాడు తీసుకోడా? నేను అమ్మమని చెప్పడం లేదు, వాడు తీసుకోదలుచుకున్నాడు ఉంటే ఆ మేరకు వాళ్ళ లెక్కలు తెలియదా? 100 రూపాయల ఆస్తులుంటే 1 రూపాయి అప్పు ఉంటే కేంద్ర మంత్రి వచ్చి అది అప్పులున్న కంపెనీ నన్ను ఎట్లా విలీనం చేసుకుంటారని అడిగితే మీరు ఎవరిని బదనాం చేయదలుచుకున్నారు? అప్పులు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆస్తులు ఎందుకు ప్రస్తావించారు? కరెక్ట్, మీరు అడిగిన పాయింట్. అప్పులు మాత్రమే ప్రస్తావిస్తున్నారు, ఆస్తుల గురించి ఎందుకు ప్రస్తావించరు? ఎవరైనా ఒక మనిషి చెప్పిన అప్పులు చెప్తారు, ఆస్తులు చెప్తారు కదా. మీకు అనిల్ అంబానీకోమో అప్పులున్నా ఆ అప్పులు చెప్పరు. ఆ గౌతమ్ అదానికి ఎన్ని అప్పులు ఉన్నాయి చెప్పండి? 2 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. మరి గౌతమ్ అదాని కంపెనీ దివాళా తీసిందా? ముఖేష్ అంబానీ కంటే ఇప్పటికీ రిలయన్స్ కంపెనీకి అప్పులు లేవా? నాకు చెప్పండి, గౌతమ్ అదానికి అప్పులు ఎన్ని ఉన్నాయి? మీరు గూగుల్ కొట్టండి టోటల్ డెట్ ఆఫ్ అదానీ ఇండస్ట్రీస్ అని, మీకు వస్తుంది. ఒక దశలో అదానీ కంపెనీ ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయి అనే విమర్శ కూడా వచ్చింది కదా. మరి గౌతమ్ అదానీ కంపెనీకి అప్పులు ఉంటేనేమో అభ్యంతరం లేదు. పెద్ద కూడా మీకు అనిల్ అంబానీ కంపెనీకి అప్పులు ఉంటే దాన్ని మినాయించుతారు కూడా. మీరు వోడాఫోన్కి అప్పులుంటే ప్రభుత్వం ఇచ్చిన అప్పులు బ్యాంకులో ఇస్తే దాన్ని ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకుంటుంది ప్రైవేట్ కంపెనీలకు, నష్టం వచ్చే ప్రైవేట్ కంపెనీకి. నేను అడుగుతున్నది ఏంటంటే, అయ్యా నా 20,000 కోట్ల నష్టం ఉన్న స్టీల్ ప్లాంట్ను సేల్ విలీనం చేసుకుని ఉన్నది, మరి వోడాఫోన్లో ఉన్న అప్పులను మీరు ఎందుకు ఆస్తులుగా వాటాలుగా మార్చింది చెప్పండి? మీరు కూడా లాస్ట్ టైం ఇప్పుడు కూడా మీరు గూగుల్ ఒకటి చూపెట్టారు కదా, గవర్నమెంట్ కన్వర్ట్స్ డెట్ ఇంటూ ఈక్విటీ ఇన్ వోడాఫోన్ అని. మరి అక్కడ ఎందుకు చేసుకున్నారు? వోడాఫోన్ పైన ఎందుకంత ప్రేమ మీకు? ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన అప్పులేమో మీరు వాటాలుగా మార్చుకోవడానికి అభ్యంతరం లేదు. ఒక ప్రభుత్వ రంగ ప్లాంట్కి ఇచ్చిన అప్పులేమో మీరు దాని అప్పులు అని చూపెట్టి స్టీల్ ప్లాంట్ బదనాం ఎందుకు చేస్తారండి? స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల గౌరవానికి ప్రతీక. దాన్ని అవమానించకండి. గుజరాత్ వాళ్ళు అవమానించారంటే మేము ఓకే అర్థం చేసుకోగలం. తెలుగు బిడ్డ అవమానించిన పెట్టండి. పక్కన గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కదా. తెలుగు బిడ్డ స్టీల్ ప్లాంట్ అవమానిస్తే బాధేస్తుంది. మీ రాజకీయ అవసరాల కొరకు, మీ రాజకీయ ప్రయోజనాల కొరకు, మా తెలుగు ప్రజల గౌరవ ప్రతిష్టకు ఒక ప్రతీకగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ అన్యాయంగా ప్రతిష్టపాలు చేయకండి. నిజమై చెప్పండి, ఫ్యాక్ట్సా? ఆర్ యూ రెడీ ఫర్ ఎనీ డిబేట్? విత్ ఆల్ డ్యూ రిగార్డ్ అడుగుతున్న మంత్రి గారి పట్ల సంపూర్ణ గౌరవంతో, ఎందుకంటే చాలా నిబద్ధత కలిగిన మంత్రి, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన మంత్రి, ఏదో పదవుల కొరకు పార్టీలో చేరినవాడు కాదు. అందుకే ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్ వర్మ గారు, ఎందుకంటే ఆయన ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి కనుక ఐ హ్యావ్ రిగార్డ్ ఫర్ హిమ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సైద్ధాంతిక నిబద్ధతతో పార్టీలో పనిచేస్తారు తప్ప పదవుల కొరకు పనిచేయలే, పదవుల కొరకు రాలే. మీరు డిబేట్కు రెడీనా అని అడుగుతున్నాను. మీరు ఎక్కడ చర్చిద్దాం? మీరు చెప్పేది నిజమా? స్టీల్ ప్లాంట్ పైన మీరు వేస్తున్న రాళ్ళు నిజమా చెప్పండి. అసలు ఇది ఒక పెద్ద నెగటివ్ బిల్లు చెప్తాను. స్టీల్ ప్లాంట్ అనేది ఒక భయంకరమైన నష్టాల ఉబిలో ఉంది.
అది ఇక ఏది కోలుకోదు, అదో ప్రభుత్వానికి భారము అని ఒక అబద్ధాలు చెప్తున్నారండి. ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టండి, రెడీ ఉంటారు కొనటానికి, క్యూ కొడతారు చూడండి పారిశ్రామికవేత్తలు. వాళ్ళంతా అమాయకుల లాభం లేకుండా కొంటారా? మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ మార్కెట్లో 50,000 రూపాయలు ఇతర కంపెనీల స్టీల్ ఉత్పత్తుల ధర ఉంటే దీనికి 54,000 ఉంటుందండి. 10% ఎక్కువ ఉంటుందండి. 7,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్లు ఇచ్చారు స్టీల్ మీరు సప్లై చేయండి అని. నాకు చూపెట్టండి ఏ ప్రైవేట్ కంపెనీకి కస్టమర్లు 1,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి తమ ప్రొడక్ట్స్ కొరకు వెయిట్ చేస్తున్న ఒక్క ప్రైవేట్ కంపెనీ చూపెట్టండి. ఎందుకు మాట్లాడతారండి? అందువల్ల స్టీల్ ప్లాంట్ అన్యాయం చేయకండి, బదనాం చేయకండి. మీరు ఒకవైపు ప్యాకేజ్ ఇచ్చి ఉద్ధరిస్తామని చెప్తూ మరోవైపు అది నష్టాలు వచ్చే దాన్ని సేలోడు ఎందుకు విలీనం చేసుకుంటాడు? సేలోడు విలీనం చేసుకుంటే సేలోడు అంత మూర్ఖుడు ఇంకోటి కాదు. సేలుకు చెప్పలేరా చైర్మన్కు, ఏమైనా నీకు బుర్రుందా? 2 లక్షల కోట్ల ఆస్తి నీకు వస్తుంది, నువ్వు ఇచ్చేది నీకు ఎంత 20,000 కోట్లే కదా అప్పులు. బట్ సేల్కి ఏమైనా అప్పులు కట్టలేని కెపాసిటీ ఉందా? ఇది వెరీ బిగ్ కంపెనీ. సో ఇది మ్యాసివ్ కంపెనీ. ప్రొడక్షన్ 7.2 7.2 మిలియన్ టన్ ప్రొడక్షన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు సేల్ విస్తరించాలనుకుంటుంది. వికసిత భారత్లో భాగంగా 30 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ స్టీల్ ప్రొడక్షన్ పెంచాలని ఆలోచిస్తున్నాం. మరి బ్రహ్మాండం కదండి ఇది. నీకు ఆల్రెడీ ఎదిగొచ్చిన కొడుకు కలిసి వస్తున్నాడు కదా. నీకు కొత్తగా ప్లాంట్ పెట్టి ప్రొడక్షన్ చేయడం కన్నా ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీ రెడీగా ఉంది కదా, తీసుకోవచ్చు కదా. అందువల్ల ఇలాంటి అబద్ధాలు చెప్పి నేను డే 1 చెప్పాను, ఈ ప్యాకేజ్ అసలు ఉద్దేశం స్టీల్ ప్లాంట్ను బాగు చేయడానికి కాదు. అసలు ఉద్దేశం ఏంటంటే ఇన్ని 1,000 కోట్లు ఇచ్చినా స్టీల్ ప్లాంట్ కోలుకోదు, ఇది నడవదు, ఇది బాగుపడదు, ఇది ప్రభుత్వానికి భారము అని ముద్ర వేసి ప్రైవేట్ వాళ్ళ కారు చౌకగా అమ్మే ఒక కుట్రలో భాగం ఇది. అందుకే నేను డే 1 చెప్తాను. ఇప్పుడు మీకు బయటపడుతుంది కదా, స్టార్ట్ అయింది కదా. మీరు ఒకవైపు 11,000 కోట్లు ఇచ్చారు, బాగు చేస్తామంటున్నారు, బ్రహ్మాండంగా నడిపిస్తామంటున్నారు, లాభాల్లో నడిపిస్తాం, మేము ఫుల్ ప్రొడక్షన్ చేస్తాం అంటారు. మొదలుపెట్టారు స్తోత్రం, ఇక ఆశీర్వచనం మొదలుపెట్టారు. 20,000 కోట్ల నష్టం ఉన్న కంపెనీ ఎవడు కొంటాడు? ఆ సేలోడు ఎందుకు తీసుకుంటాడు అంటే ఇక మొదలుపెట్టారు. లాస్ట్కి ఎక్కడికి పోతుంది ఇది ఒక భారం, దీన్ని అమ్మిపడేయండి కారు చౌక. ఎందుకంటే అదాని ఉంటాడు రెడీగా, మిట్టలు రెడీగా ఉంటాడు. మనోడు ఏమున్నది, మన క్రోని 2 లక్షల కోట్ల ఆస్తుల్ని 20,000 కోట్లకు 10,000 కోట్లకు కారు చౌక కొనేసుకొని వెళ్ళిపోతాడు. కావాలని ఇక రాయితీలు ఇస్తారు. ఎయిర్ ఇండియాకి ఇవ్వలేదు, టాటాకు తక్కువ రాయితీలు ఇచ్చారా? చెల్లించింది 2,000 కోట్లు కూడా చెల్లించలేదు టాటా. కొన్ని 1,000 కోట్ల రూపాయల ఆస్తి ఎయిర్ ఇండియా దక్కింది. ఇప్పుడు దీన్ని కూడా అలాగే చేయబోతున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే అదే వ్యూహాత్మవాదం అంటే ప్రైవేట్ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడం, కారు చౌకగా అప్పచెప్తారు. మీరు చూస్తుండండి. ప్రజలు కనుక చైతన్యవంతులై దీన్ని ఎదిరించకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎన్ని రకాలుగా బదనాం చేయాలో ప్రభుత్వంలో ఉన్నవారే బదనాం చేస్తారు, ప్రతిపక్షాలు కాదు. సాధారణంగా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు బదనాం చేస్తాయి, ఇక్కడేమో ప్రభుత్వ రంగం పైన ప్రభుత్వమే బదనాం చేస్తుంది. మీరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇలాగే బదనాం చేసి అనిల్ అంబానీ, ఊరు పేరు లేని అనిల్ అంబానీకి రాఫెల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదా? హెచ్ఏఎల్ పైన ఇలాగే బదనాం చేశారు. అది తేజస్సు, సికో లాంటి యుద్ధ విమానాలు తయారు చేసిన కంపెనీ. అది దాన్ని పట్టుకొని పనికిమాల కంపెనీ అని చెప్పి అనిల్ అంబానీ ఊరు పేరు లేని డిటర్జెంట్లు కూడా తయారు చేయలేనాడు. 50,000 కోట్ల అప్పులు చేసాడు తప్ప అనిల్ అంబానీ సక్సెస్ చేసిన ఒక్క కంపెనీ లేదు. ఆయన తీసుకెళ్ళి రాఫెల్ యుద్ధ విమానాల్లో డసాల్ట్తోని 20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పించారు. ఇది కాదా ఇది ఇప్పుడు రేపు జరగబోయేది ఇదే కదా. మీరు అందువల్ల స్టీల్ ప్లాంట్ పైన జరుగుతున్న ఈ దాడిని ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రజలు అంగీకరించకూడదు. ఇందులో మంత్రి నిమిత్త మాత్రుడు, జరుగుతున్న శక్తులు వేరు, దీని వెనకాలన్న పారిశ్రామిక దిగ్గజాలు వేరు, కారు చౌకగా విలువైన ప్రజల ఆస్తుల్ని కొట్టివేయాలని చూస్తున్న ఫోర్సెస్ వేరు. మంత్రి గారు పాపం అందులో నిమిత్త మాత్రుడు. ఆయన వ్యక్తిగతంగా నేను అనడం లేదు. ఇట్ ఇస్ ఎ కాన్స్పిరసీ టు కిల్ విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ కాన్స్పిరసీని ఖచ్చితంగా తెలుగు ప్రజలు వ్యతిరేకించాలి. భారతరత్న ఎవరికి ఇస్తారు అనేది పెద్ద చర్చ జరుగుతోంది సార్. చాలా రాజకీయ పార్టీలు డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు శివసేన యూబేట నుంచి సంజయ్ రౌత్ డిమాండ్ చేస్తూ ఉన్నారు, బాల్ థాకరేకి ఇవ్వాలి అని చెప్పి. దేశం అంతా డిమాండ్ చేస్తోంది. చాలా సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రజలు కూడా రతన్ టాటాకి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి. అండ్ రీసెంట్గా జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా డిమాండ్ చేశారు సార్. ఏపీ వుడ్ ఫైట్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ భారతరత్న టు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు అని చెప్పేసి. సో
ఈ భారతరత్న ఎవరికి దక్కే అవకాశం ఉందంటే స్పెక్యులేషన్ కాదు, బట్ అంటే భారత్న ఎవరికి దక్కుతుంది అంటే బీజేపీకి రాజకీయంగా ఎవరికి ఇస్తే ఉపయోగమో వాళ్ళకి దక్కుతుంది. ఎందుకు ఉదాహరణ ఏంటి, మీరు ఎలా చెప్తున్నారు సార్ అనండి. లాస్ట్ టైం భారత్ని ఎవరికి ఇచ్చారు, మీరు ఎవరికి ఇచ్చారు లెక్క తీయండి. కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. కర్పూరి ఠాకూర్కి ఇవ్వడం కరెక్టే, డెఫినెట్గా కరెక్ట్. ఎందుకంటే ఆయన సామాజిక న్యాయానికి ప్రతీక, అత్యంత అణగారిన కులంలో పుట్టి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ పొలిటికల్ కాన్షియస్నెస్కు సింబల్గా ఉన్నాడు. అందువల్ల కర్పూరి ఠాకూర్ ఇవ్వడానికి అభ్యంతరం కాదు. కానీ ఎందుకు ఇచ్చారు, నితీష్ కుమార్ను ఇండియా కూటమి నుంచి ఎన్డీఏలోకి రప్పించుకోవడానికి ఇచ్చారు, అది అభ్యంతరం. కర్పూరి ఠాకూర్ ఇవ్వడం అభ్యంతరం కాదు. తర్వాత ఇంకెవరికి ఇచ్చారు, చరణ్ సింగ్కి ఇచ్చారు. చరణ్ సింగ్ రైతు ఉద్యమ నేత, భారత మాజీ ప్రధానమంత్రి, హోంమంత్రిగా పనిచేశాడు, అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశాడు, ఒక సీనియర్ రాజకీయవేత్త, రైతు నాయకుడు. చరణ్ సింగ్కి ఇవ్వడానికి అభ్యంతరం ఏం లేదు. కానీ ఏం జరిగింది, చరణ్ సింగ్కి ఇవ్వడం ఎందుకు ఇచ్చారు, ఇండియన్ అజిత్ సింగ్ అంటే చరణ్ సింగ్ కుమార్ నాయకత్వం, ఇప్పుడు ఆయన మనమడు జయంత్ సింగ్ నాయకత్వంలో ఉన్న రాష్ట్రీయ లోక్దల్ ఇండియా కూటమిలో భాగస్వామి. రైతు ఉద్యమాల వల్ల ప్రభుత్వానికి జాట్ ఫార్మర్స్లో భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను బయటపడటానికి ఆర్ఎల్డీని ఎన్డీఏ వైపు అట్రాక్ట్ చేయడానికి చరణ్ సింగ్కి ఇచ్చారు. ఇది నిజం కాదా? ఇక మూడో వ్యక్తి పివి నరసింహరావు. పివి నరసింహరావుకి ఎందుకు ఇచ్చారు? పివి నరసింహరావుకి ఇవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీకి పివికి మధ్య ఉన్న విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఆయన పట్ల చూపాల్సిన గౌరవం చూపలేదన్న విమర్శలు ఉన్నాయి కనుక, తెలంగాణలో పార్టీకి ఉపయోగంగా ఉంటుంది కనుక మీరు పివి నరసింహరావుకి ఇచ్చారు. అవునా కాదా? ఇలా మీరు ఇచ్చింది ఎవరికి అని లెక్క తీస్తే ఈ అందరికీ ఇచ్చే ఎల్కే అద్వానికి ఇవ్వకపోతే మోడీ కావాలనే అద్వానీజీని పక్కన పెట్టారు అన్న విమర్శ వస్తుంది. ఎందుకంటే అందరికీ తెలుసు మోడీ అద్వానీని మార్గదర్శక మండలికి మోడీ ఎలా పంపించాడు. కానీ ప్రధానమంత్రి కాకపోయినా కనీసం రాష్ట్రపతి కూడా చేయలేదే. ఎల్కే అద్వానీ రథయాత్ర వల్లనే కదా బీజేపీ ఈ స్థాయికి వచ్చింది. రెండు సీట్ల నుంచి 200 సీట్లకు వచ్చింది. ఎల్కే అద్వానీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే నా నమ్మకం ఎవరు కూడా అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు. కానీ ఆయన అద్వానీ కులం అడ్డం రాలేదు కదా దీనికి. అద్వానీ కులం వల్లనే అద్వానీ రాష్ట్రపతి చేయకుండా ఉండలేం కదా. మరి అద్వానీని ఎందుకు రాష్ట్రపతిగా చేయలేదు అని ఫిజికల్గా కూడా యాక్టివ్ ఉన్నాను అంటే, కానీ అందరికీ ఎందుకు చేయలేదు, చేయాలని కూడా చేసేవాళ్ళు కదా. బీజేపీ ప్రతిపాదిస్తే అద్వానీని ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఆయన పట్ల గౌరవం ఉంది అందరికీ. సైద్ధాంతికంగా ఎన్ని భేదాలున్నా పీపుల్ రెస్పెక్టెడ్ ఎల్కే అద్వానీ. ఇంకా ఆయన ఎందుకు చేయలేదు అద్వానీని? అందువల్ల అలాంటి అద్వానీకి ఇక భారతరత్న కూడా ఇవ్వకపోతే సంఘ్ పరివార్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది ఒక శ్రేణుల్లో. అందువల్ల అద్వానీకి ఇచ్చారు. ఇది నిజం కాదా ఇవన్నీ? సో అందువల్ల లాస్ట్ టైం భారతరత్న ఇచ్చిన వాళ్ళలో అన్ని రాజకీయ కారణాలతోనే ఇచ్చారు. ఒక ఎంఎస్ స్వామినాథన్కి ఇచ్చారు, ఆయన స్థాయిని ఇచ్చారు. డెఫినెట్గా ఒక విషయాన్ని మనం ఒప్పుకోవాలి. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక పద్మ అవార్డులో ఒక మార్పు అయితే వచ్చింది. ఆ మార్పు ఏంటంటే అన్సంగ్ హీరోస్ కూడా ఇవ్వడం మొదలైంది. చెట్టరామయ్యకు, మొగలయ్యలకు వచ్చింది. దాన్ని మనం ఆహ్వానించాలి. కానీ అదే సమయంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అవార్డులు ఇవ్వడం లేదు, అది కూడా నిజం. అందువల్ల భారతరత్న దానికి ఉదాహరణ. సో ఈ గత ఏడాది భారతరత్నలో ఉన్న రాజకీయ డైమెన్షన్ను మనం అర్థం చేసుకున్నాక ఇప్పుడు ఎలా ఉంటుంది భారత్న, ఎవరికి ఇవ్వచ్చు అనే క్వశ్చన్ వస్తుంది. ఎవరికి ఇవ్వచ్చు అన్నప్పుడు ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని పేర్లు చెప్పారు ఎవరికి ఇవ్వటానికి అవకాశం ఉంది అని. శివసేన నాయకుడు బాల్ ఠాక్రేకి ఇవ్వాలి అని ఒక డిమాండ్ శివసేన వర్గాలను చేస్తుంది. బీజేపీకి అక్కడ ఉద్ధవ్ ఠాక్రేని ఫినిష్ చేసి ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన నిలబెట్టడానికి హిందుత్వ ఐకాన్ కూడా అయిన బాలాసాహెబ్ ఠాక్రే ఒక అవకాశం. రెండవ అవకాశం ఏంటంటే ఈవెన్ మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రిగా, ఆర్థిక సంస్కరణల విధాతగా ఆయనకున్న పేరు, ఒక పెద్ద కార్పొరేట్ ఇండియాలో ఆయన పట్ల ఉన్న గౌరవము, మిడిల్ క్లాస్లో ఆయన పట్ల ఉన్న ప్రత్యేక అభిమానము, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఎన్డీఏలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అందువల్ల మన్మోహన్ సింగ్ పేరు వినబడుతోంది. తర్వాత ఇటీవల కాలంలో అంబేద్కర్ అమిత్ షా అవమానించాడు, రాజ్యాంగాన్ని మారుస్తున్నారు, రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నారు. అణగారిన కులాల్లో తీవ్రమైన అనుమానాలకు ప్రతిపక్షాల క్యాంపెయిన్ కారణమైంది.
అందువల్ల కన్షీరామ్కి ఇవ్వవచ్చు అని కూడా, ఎందుకంటే ఆల్రెడీ బహుజన్ సమాజ్ పార్టీ దాదాపు న్యూట్రలైజ్ అయిపోయింది, బీజేపీ వ్యతిరేక వైఖరి ఎక్కడా తీసుకోవడం లేదు. ఇక బీజేపీతో రేపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో పూర్తిగా కలిసిపోవడానికి కూడా ఒక ప్రాతిపదికగా కన్షీరామ్ కనుక ఇస్తే, చరణ్ సింగ్కి ఇస్తే ఆర్ఎల్డి, కర్పూరి ఠాకూర్కి ఇస్తే జేడీఎస్ ఇచ్చినట్లు మారే అవకాశం ఉంది. ఒక అవకాశం కన్షీరామ్ పేరు. తర్వాత యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఫ్యూచర్లో ములాయం సింగ్ యాదవ్ పేరు కూడా వినబడుతుంది. ఆయన అఖిలేష్ యాదవ్ తండ్రిగానే కాదు, ఎందుకంటే చివరి దశలో అఖిలేష్ యాదవ్కు సమర్థించడే ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ బాబాయి, ఆయన తమ్ముడైన శివపాల్ యాదవ్కు మద్దతు ఇచ్చాడు. ములాయం సింగ్ యాదవ్కు ఓబీసీ వర్గాల్లోని ఇమేజ్ రీత్యా ములాయం సింగ్ యాదవ్ పేరు వినబడుతుంది. అదే కాకుండా దేశంలో సామాజిక న్యాయానికి ఒక ఐకాన్గా ఉన్న అంబేద్కర్ తర్వాత అంతటి పేరుగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పేర్లు చెప్తున్నారు. ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా వినబడుతున్నాయి ఇవ్వచ్చేమో అని. సో అది అంత వెనక్కిపోయి కనుక ఇవ్వాలి అనుకుంటే, సో అందువల్ల ఇలా చాలా పేర్లు వినబడుతున్నాయి. మీరు అన్నట్టు తెలుగుదేశం చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని. కానీ వీళ్ళు ఎంత పట్టుబడతారో తెలియదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు పట్టుబట్టుంటే వాజ్పేయి టైంలో వచ్చేది కదా. ఎందుకంటే 5 ఏళ్ళు వాజ్పేయి ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు పైన ఆధారపడి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు రాదు? కానీ చంద్రబాబు నాయుడుకు ఇబ్బంది ఉంది. ఎన్టీ రామారావుకు భారతరత్న అవార్డు ఎవరు తీసుకోవాలనే సమస్య వస్తుంది. లక్ష్మీపార్వతే తీసుకోవాలి అనివార్యంగా, ఆమె చట్టబద్ధంగా సతీమణి. అందువల్ల దాన్ని టీడీపీ వర్గాలు అంగీకరించలేవు, అదొక ఇబ్బంది ఉంది. సో ఆ ఇబ్బంది లేకపోతే ఇప్పటికి ఎన్టీ రామారావుకు వాజ్పేయి టైంలోనే వచ్చేది నా నమ్మకం. ఇప్పుడేంది వాజ్పేయికి ఎన్టీ రామారావు భారతరత్న తీస్తే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ఆయనకి ఏ మేరకైనా ఉపయోగమే కదా. అందువల్ల కానీ ఎందుకు ఒత్తిడి చేస్తలేరు దానికి రీజన్ అది ఆ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి ఇష్యూ, అది పార్టీ ఇష్యూ కాదు అది. సో దే కెనాట్ యాక్సెప్ట్ పక్కన పురంధేశ్వరి, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఉండగా, ఎన్టీఆర్ కుటుంబం అందరూ ఉండగా, లోకేష్ వీళ్ళందరూ ఉంటారు కదా కుటుంబ సభ్యులు, లక్ష్మీభారత్ వచ్చి అవార్డు తీసుకోవడానికి వీళ్ళు భరించగలుగుతారా? సో అందువల్ల ఆ ఛాలెంజెస్ ఉన్నాయి. సో అందువల్ల ఇందులో పొలిటికల్ ఓవర్టోన్ చాలా ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు రతన్ టాటాకి ఇవ్వాలి అని, ఎందుకంటే పారిశ్రామిక దిగ్గజం ఇటీవల మరణించారు. రతన్ టాటా పేరు కూడా వినపడుతుంది. ఎందుకంటే ఆయన ఇదివరకు నార్మల్గా భారత్లో ఒక్కరికి ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య కాలంలో భారత్లో కూడా ఒక ప్యాకేజ్ అయిపోయింది, 4గురికి 5గురికి ఇవ్వడం అనేది కొత్త పేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు, సాధారణంగా భారతరత్న అనేక సంవత్సరాలు ఇవ్వకపోయేవాళ్ళు, దొరికితే తప్ప ఇవ్వాల్సిన పరిస్థితి తప్ప ఇచ్చేవాళ్ళు కాదు. పద్మభూషణ్, పద్మవిభూషణ్లే చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు, పద్మశ్రీలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు భారతరత్నలే నెంబర్ పెరిగిపోయింది, ప్యాకేజ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసింది, భారతరత్నలో కూడా ద్రవ్యోల్బణం పెరిగింది. అందువల్ల బహుశా రాజకీయ క్యాలిక్యులేషన్లు వేసుకుంటారు, రేపు రాబోయే ఎన్నికలు ఎప్పుడు ఎవరికి ఇస్తే బీజేపీకి పొలిటికల్గా కలిసి వస్తుంది, ఎవరి ఇమేజ్ వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అవుతామని చూసుకుంటారు, ఆ ప్లస్లు మైనస్ చూసుకొని ఇస్తారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ ట్రంప్ అధ్యక్షుడిగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారు. దానిలో చాలా వివాదాస్పద సంచలన నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఆయన హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపుతానన్నట్టుగానే ఇప్పుడు ఆయన యాక్షన్ కనిపిస్తోంది సార్. సో భారత్ మీద భారతీయులపై ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? అమెరికా వెళ్ళి అక్కడ అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై అంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఒకరు అక్కడ నివసిస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, ఒక 3,20,000 మంది. అది మీకు వాళ్ళు కాక H1B వీసా పైన ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్లకు ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు చట్టబద్ధంగా వచ్చిన వాళ్ళే. ఆల్రెడీ భారత సంతతి చెందిన అమెరికన్ పౌరులు ఉంటారు, వాళ్ళు 50 లక్షల మంది ఉంటారు, వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు సమస్య ఎవరికి వస్తుంది అంటే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్. అంటే ఏంటంటే 6 నెలలు టూరిస్ట్ వీసా కొరకు వెళ్తారు, అలాగే కంటిన్యూ అయిపోతుంటారు, ఇక ఇక్కడ పనిచేసుకుంటుంటారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు వారికి అడపాదడప పౌరసత్వం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈవెన్ బైడెన్ ప్రభుత్వం కూడా ఇవ్వాలని ప్రయత్నించింది. సో అక్కడ కూడా ఎలక్షన్లు, ఓట్లు, వీటి రాజకీయం అంతా ఉంటుంది కదా. సో అందువల్ల ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్లకు మన అస్సాంలో, బెంగాల్లో పౌరసత్వాలు ఇవ్వలేదా మన వాళ్ళు, అలాగే వాళ్ళు కూడా అమెరికాలో కూడా రాజకీయాలే. డెమోక్రటిక్ పార్టీ వాళ్ళేమో ఇలా లిబరల్గా అక్రమంగా వచ్చిన వారికి కూడా పౌరసత్వం అడపాదడపై ఇస్తూ ఉంటారు. రిపబ్లికన్ పార్టీ ట్రంప్ లాంటి వాడు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు, ఎందుకంటే ట్రంప్ ఓటర్ కాన్స్టిట్యున్సీ మీకు వైట్ రేస్ ఓటర్ కనుక. ఇప్పుడు ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన
వలసదారులలో మీకు ముస్లిం వలసదారులకు పౌరసత్వం ఇవ్వడంలో నాన్ బీజేపీ పార్టీస్ ముందుంటాయి. వాళ్ళకి ఆ ఓటు బ్యాంకులు ఉపయోగపడతారు కనుక. కానీ బీజేపీ వారు వ్యతిరేకిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో ఓట్లు రావు కనుక. సో ఇక్కడైనా అక్కడైనా ఓట్ల రాజకీయమే అక్రమ వలసదారుల విషయంలో. కానీ అక్రమ వలసల పైన ట్రంప్ చాలా ఉక్కుపాదం మోపుతున్నమాట నిజం. ఇప్పుడు ఆల్రెడీ ఒక చట్టం కూడా తెస్తున్నాడు. ఈవెన్ మీకు అమెరికా మెక్సికో బార్డర్లో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాడు. మిలిటరీని కూడా మొబిలైజ్ చేస్తున్నాడు. డిటెన్షన్ సెంటర్స్ కడుతున్నాడు. దానికి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు భారీ బడ్జెట్ కూడా అడిగారు, ట్రంప్ ఇచ్చాడు కూడా. మీరు డిటెన్షన్ సెంటర్లు బార్డర్లోనే కట్టేస్తారు, అంటే అక్కడే ఉంచేస్తారు, అక్కడి నుంచి అక్కడికి డిపోర్ట్ చేస్తారు. సో అలాగే కొన్ని వేల మందిని మాస్ డిపోర్టేషన్కు ప్రిపరేషన్ జరుగుతున్నాయి. ఎంతమందిని చేయగలుగుతాడు చూడాలి, ఎందుకంటే 1,13,00,000 మంది ఉన్నారు అమెరికాలో. ఈ నెంబర్ అనేది చాలా పెద్ద నెంబర్, 1,13,00,000. అందులో అయితే ఒకటి నెంబరు, ఇంత భారీ సంఖ్యలో ఎన్ని విమానాల్లో తరలించాలి, ఆయా దేశాలకు వాళ్ళు అంగీకరించాలి, ఇది ఒక ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ అంటే వీళ్ళు అమెరికన్ ఎకానమీలో నిర్వహిస్తున్న పాత్ర. ఇప్పుడు మీరు ఏ షాప్ కన్నా వెళ్ళండి, గుమస్తాలుగా ఇలాంటి వాళ్ళే ఉంటారు, ఇల్లీగల్ మైగ్రెంట్స్. మీరు గ్యాస్ స్టేషన్లకు వెళ్ళండి, అఫ్కోర్స్ మన చదువుకునే పిల్లలు కూడా ఉంటారు, ఎంఎస్ చేసే పిల్లలు, కానీ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్ చాలామంది ఉంటారు. మీరు డొమెస్టిక్ హెల్ప్గా చూడండి, మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో అందువల్ల ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఇప్పుడు మీకు శానిటేషన్, మీరు వాష్రూమ్ క్లీనింగు, కాంప్లెక్స్ క్లీనింగ్ అంతా చూడండి మెక్సికన్సే ఉంటారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇందులో ఎక్కువ మంది ఉంటారు. సో అందువల్ల ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికన్ ఎకానమీకి చాలా చీప్ వర్క్ ఫోర్స్ను కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎలాంటి భారమో అమెరికా ప్రభుత్వానికి లేకుండా చాలా చౌకగా వాళ్ళకి వర్క్ ఫోర్స్ని ఇస్తుంది. అందువల్ల మరి అందుకే వాళ్ళు ట్యాక్సెస్ కూడా కడుతుంటారు కొంతమంది అయితే. సో అందువల్ల వీరిని మరి తొలగించే అమెరికన్ ఎకానమీలో ఈ చీప్ వర్క్ ఫోర్స్ వల్ల లాభపడుతున్న వారు అంగీకరిస్తారా, వాళ్ళ నుంచి ఎలాంటి ప్రెషర్ వస్తుంది. నిన్న కాక మొన్న వాషింగ్టన్లో ఒక బిషప్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేశాడు. బిషప్ను ట్రంప్ తీవ్రంగా విమర్శించాడు, ఈయన రాడికల్ లెఫ్ట్ లిబరల్ అని. సో అందువల్ల ఇది అమెరికన్ సొసైటీలో వచ్చేది. తర్వాత దీనిపైన కేసులు, ప్రొటెస్ట్లు ఇవన్నీ మొదలయ్యాయి. బట్ ఏదైనా అక్రమ వలసదారుల పైన అయితే ట్రంప్ పడుతున్నాడు. ఇక వీరు ప్రధానంగా మెక్సికో, ఇండియా నుంచి కూడా ఉన్నారు. ఇండియా ఇస్ ద 3rd బిగ్గెస్ట్ కంట్రీ ఫర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఇప్పుడు ఆ ట్రంప్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళని ఐడెంటిఫై చేస్తుంది, రైడ్స్ చేసి రకరకాల ఎందుకంటే ఎంత తెలియకుండా ఉండలేరు. అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా ఉంటారా ఎక్కడైనా? అమెరికా కళ్ళ ముందర కనబడతారు కదా, గ్యాస్ స్టేషన్లో, మీరు షాప్, మీకు మాల్లో కనబడుతున్న వాళ్ళు తెలియకుండా ఎట్టుంటారు, ఏం రహస్యంగా ఉండలేరు వాళ్ళు. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఎలా చేస్తే వాళ్ళు లాభం కనుక ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం గట్టిగా పట్టుకొని వీళ్ళని గుర్తించి ఐడెంటిఫై చేస్తున్నారు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అలా 18,000 మంది భారతీయుల్ని డిపోర్టేషన్, ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారని. మెక్సికోకి అయితే లక్షల సంఖ్యలో ఉంటారు, 18,000 ఉన్నారు. వాళ్ళు ఇండియాకు డిపోర్ట్ చేస్తే మనకు ఇండియాకు ఉన్న ఒక అడ్వాంటేజ్ అంటే వాళ్ళైనా రెడీ రావడానికి. ఇదే మన దగ్గర వారు ఉంది, ఇప్పుడు ఏదో మీకు గాజా నుంచి పాలస్తీనా వాళ్ళు వెళ్ళిపోయినట్లు, లేక లెబనాన్ నుంచి వెళ్ళిపోయినట్లు కాదు కదా. దిస్ వార్ టాన్ కంట్రీ కాదు, ఇది ఒక పీస్ఫుల్ కంట్రీ. ఇండియాలో అవకాశాలు ఉన్నాయి, అమెరికాలో ఇంకా మెరుగ్గా జీవితం ఉంటుందని వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు మాతృదేశానికి రాము పోము అన్నారు, వాళ్ళేం పొలిటికల్ అసైలం కాదు. ఇక్కడ ఏదో రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నాయి అందువల్ల వాళ్ళని అడిగి పంపించారనేది కాదు కదా. అందువల్ల వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఇండియాకి రావడానికి రెడీ ఉంటారు తప్పనిసరి పరిస్థితి అయితే. ఎందుకంటే ఇంకా ప్రభుత్వ ఖర్చులతో పంపిస్తామంటే వాళ్ళు వచ్చేస్తారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన ప్రియారిటీ ఇల్లీగల్ మైగ్రేషన్ కాదు. జయశంకర్ విదేశాంగ మంత్రి మార్క్ రుబియో అమెరికా విదేశాంగ మంత్రితో చర్చలో క్లియర్గా చెప్పాను, వీఆర్ రెడీ టు టేక్ దెమ్ బ్యాక్. వాళ్ళు మా పౌరులైతే మేము తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని. అందువల్ల ఇది భారత్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేది ఇండియాకు ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇండియా ఈజ్ రెడీ టు టేక్. ఆ వచ్చే వాళ్ళు రెడీ ఉన్నారు రావడానికి. ఏదో అమెరికాలో అవకాశాలు ఉంటాయి, ఇంత సంపాదించుకోవచ్చు అని వెళ్ళారు, ఇలా పళ్ళు ఎలగొట్టారనుకోండి వచ్చేస్తారు. వాళ్ళు ఎన్నడో రోజు రావడానికి రెడీగా ఉన్న వాళ్ళే. ఇందులో చాలామంది ఎన్నడో ఒక రోజు వస్తారు. అందువల్ల వాళ్ళు ప్రభుత్వం ఖర్చులతో విమానాలు ఎక్కించి పంపిస్తా ఉంటే ఎందుకు రారు, బ్రహ్మాండంగా వస్తారు. సో ఇలా అప్పుడు చాలామంది వస్తారు. వచ్చినప్పుడు వీసా పైన ఇల్లీగల్ మైగ్రెంట్లకు ముద్ర పడుతుంది. వాళ్ళు 10 ఏళ్ళ దాకా మళ్ళీ పోరాదు, 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ కూడా పోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చింది అమెరికా. సో అందువల్ల ఇండియాకు ఈ డిపోర్టేషన్ అనేది ఇష్యూనే కాదు. మన వాళ్ళు డిటెన్షన్ సెంటర్లో ఉంచాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా వాళ్ళు రెడీ రావడానికి.
మన ప్రభుత్వం రెడీ తీసుకోవడానికి. అందువల్ల ఎలాంటి అభ్యంతరం ఇల్లీగల్ మైగ్రేషన్తో ఉండదు. మనకున్న సమస్య ఏంటి అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ వల్ల అమెరికాలో ఉండే H1B వీసా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వీళ్ళకు పుట్టే పిల్లలకు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చేది ఇప్పటికీ. ఇది ఇప్పుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రాదు. కానీ అది కూడా కోర్టుల్లో సవాల్ చేశారు. ఇప్పుడు 22 రాష్ట్రాలు సవాల్ చేస్తాయి. లీగల్గా అది ఎంత మేరకు టెనబులా తెలియదు, అనుమానమే. ఇప్పుడైతే అది అమలు కాదు, 30 రోజుల తర్వాత అమలు అవుతుంది. కానీ ఈ డెసిషన్ వల్ల ఆపరేషన్ చేయించుకునైనా సరే ఈలోగా అంటే ఫిబ్రవరి 20th లోపల కనేద్దాము అని చెప్పేసి చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అంటే అది ఉంటారు, ఎందుకంటే ఎర్లీ డెలివరీ, అదే 30 ఎర్లీ డెలివరీ. కొంత మన మీడియాలో ఎగ్జాగరేషన్ కూడా ఉంటుంది, హాస్పిటల్లో పరిగెడుతున్నారని. కామన్ సెన్స్ అడుగుతాను రవిశంకర్ గారు, 9 months తర్వాత డెలివరీ కావాలి. ట్రంప్ వారసత్వం ఇవ్వడేమో అని చెప్పి 3 నెలలు డెలివరీ చేస్తారు ఎవడన్నా? పోతారా? ఏ పేరెంట్, ఏ మదర్ అయినా 8 months అయిన తర్వాత ఆలోచిస్తారేమో. అసలు మీకు ముచ్చటే లేదు. 7 month డెలివరీ కూడా బిడ్డ తల్లి భద్రత కన్నా ఎక్కువ విలువ ఉంటుందా పౌరసత్వం? ఇది ఏదో మన పత్రికల్లో ఎగ్జాగరేషన్లకు మనకు మీడియా కేంద్రం అలవాటు. ప్రతి దాంట్లో ఎగ్జాగరేషన్ చేస్తారు, పరుగులు తీస్తారు ఆసుపత్రులకు డెలివరీ అని. ఎట్లా చేస్తారండి? నాకు కామన్ సెన్స్ చెప్తుంది కదా, 9 months నిండంది చెయ్యరు. అయితే అమెరికాలో వచ్చే వరకు ఏంటంటే వాళ్ళకి సిజేరియన్లు చాలా తక్కువ, మీకు నార్మల్ డెలివరీనే చేస్తారు. మన దగ్గర డబుల్ కొరకు C సెక్షన్ చేయరు. అమెరికాలో ఏంటంటే డెలివరీకి కూడా చాలా పద్ధతి ప్రకారం జరుగుతుంది. సో మీకు అంత ఈజీగా పోయి డెలివరీ ఏమంటే చేయరు. నీకు బిడ్డ సెక్యూరిటీ, తల్లి సెక్యూరిటీ లేకుండా చేయరు. అందువల్ల మీరు అంత లేదో డెలివరీకి పరుగులు తీసినట్టు రాస్తున్నారు. మ్యాక్సిమం అయితే ఏముంటుంది, ఇప్పుడు ఉదాహరణకు ఫిబ్రవరి 20th డేట్ ఇచ్చారు, ఫిబ్రవరి 25th డేట్ ఇచ్చారు అనుకున్నా. డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చు ఫిబ్రవరి 18th డెలివరీ అవుతామని. ఇప్పుడు ఎందుకంటే జనవరి 20th నాడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. అమెరికాలో ఉన్న అన్ని కంపెనీలు అలాగే విద్యా సంస్థలు అందరూ తమ స్టూడెంట్స్కు, తమ ఎంప్లాయీస్కు నోటీసులు ఇచ్చారు, రిటర్న్ బై జనవరి 20th అని. మీరు ఈ జనవరిలో డిసెంబర్లో ఇండియాకి వచ్చిన ప్రతి ఒక్కరూ తర్వాత వెళ్ళే అవకాశం ఉన్నా జనవరి 20th ముందే వెళ్ళిపోయారు, తంపచ్చ లోపల పడదాం అమెరికాలో అని. అలా అవకాశం ఉంటే తెలుసుకుంటారు, అంతే తప్ప 9 months డెలివరీ కావాల్సిన వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు డెలివరీ చేయమని పోరు. చేసినా ఏ డాక్టర్ చేయడు. ఎంత అది మన ఎగ్జాగరేషన్. ఇట్లా ఎంతమంది ఉంటారు? ఉండొచ్చు కొంతమంది, ఉండరని నేను అంటలేను. ఎంతమంది ఉంటారు? లక్షల్లో ఉంటారు. కామన్ సెన్స్ చెప్తుంది కదా ఉండరని. లక్షలలో ఉండరు కదా. సో అందువల్ల అయితే డెఫినెట్గా ఇప్పుడు ఆ 30 day విండో ఉంది. ఇప్పుడు ఇది అమల్లోకి రావాలంటే 30 రోజుల తర్వాత పడుతుంది, అమల్లోకి వస్తుంది. అందువల్ల ఫిబ్రవరి 20th తర్వాత అమల్లోకి వస్తుంది కనుక ఈలోగా డెలివర్. మరి ట్రంప్ ప్రభుత్వం ఆఖరికి ఏం చేస్తుంది? విత్ రెట్రాస్పెక్ట్ అమలు చేస్తుందా తెలియదు మనకు. అంటే ఇదివరకు పుట్టినా కూడా వారికి పౌరసత్వాన్ని రద్దు చేస్తామంటదా? వీ డోంట్ నో. సో అందువల్ల ఇవన్నీ చూడాలి. అయితే అందువల్ల మనకు లీగల్ మైగ్రేషన్ ఇష్యూ, బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇష్యూ, మన వాళ్ళకు ఆ వీసాల ఇష్యూ 3 మనకున్న ఇష్యూస్ 3. ఒకటి లీగల్ స్కిల్డ్ H1B లీగల్ మైగ్రేషను, అక్కడ వీసా H1B వీసాలు తగ్గించడము, ఈవెన్ టూరిస్ట్ వీసాలు. నిన్న జయశంకర్ చెప్పాడు, ఒక టూరిస్ట్ వీసా కొరకు 6 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అమెరికాకు టూరిస్ట్గా వెళ్తే అమెరికాకే లాభం కదా, మనకు కాదు కదా. కానీ ఇవాళ మీరు టూరిస్ట్ వీసా పైన అప్లై చేసినా పిల్లల దగ్గర చూస్తానికి వెళ్ళాలనుకున్నా కూడా 6 నెలలు 3 నెలలు 4 నెలలు వెయిట్ చేయాలి. ఫస్ట్ టైం అయితే 6 months మీకు అపాయింట్మెంట్ దొరకదు, వీసా అపాయింట్మెంట్. సో దీన్ని అడ్రస్ చేయమని మన జయశంకర్ చెప్పారు. అది నిజంగా కన్సర్న్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారతీయులు చాలామంది అమెరికాలో ఉన్నారు కనుక ఇప్పుడు 50 లక్షల మంది ఉన్నారు. బంధువులు చాలామంది ఉంటారు, బంధువుల దగ్గరికి వెళ్ళడానికి ఉంటారు. ప్రతి కుటుంబంలో మీరు తీయండి, మా కుటుంబంలోనే మా దగ్గర బంధువులు 30 మంది ఉంటారు. మీకు నా కొడుకు అక్కడే ఉన్నారు, మా చెల్లె కూతురు అక్కడే, మా అక్క 2 కొడుకులు అక్కడే, మా మేనమా పిల్లలు అక్కడే, మా మేనత్త పిల్లలు అక్కడే. ఇంతమంది మా కుటుంబంలోనే ఉన్నారు. సో అందువల్ల ఇంతమంది ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటారు. సో వాళ్ళందరినీ చూడటానికో కలవడానికో వెళ్ళాలని కోరుకుంటుంది కదా. సో వాళ్లకు వీసాలంటే చాలా మీకు ఫుల్ మొదటిసారి వీసాస్ ఇబ్బంది ఉండదు, 10 ఏళ్ళ వీసా ఉంటుంది. ఇప్పుడు నాలంటోడికి 10 ఏళ్ళ వీసా ఉంది, మల్టిపుల్ వీసాస్, ఎన్నిసార్లు పోవచ్చు ఎన్నిసార్లు రావచ్చు. కానీ ఫస్ట్ టైం వీసా అప్లై చేయాలంటే 6 నెలలు పడుతుంది. ఇవి మన కన్సర్న్స్. మన కన్సర్న్స్ ఈజ్ నాట్ ఇల్లీగల్ మైగ్రేషన్, మన కన్సర్న్ స్కిల్డ్ మైగ్రేషన్, మన కన్సర్న్ నెంబర్ ఆఫ్ వీసాస్, టూరిస్ట్ వీసాలు, ఇన్ని రకాల వీసాలు. మన కన్సర్న్ అనేది బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇల్లీగల్ మైగ్రేషన్ మనకి ఇష్యూ కాదు, అది మెక్సికోకి ఇష్యూ. అందువల్ల అది ట్రంప్ కూడా ఇప్పుడు పడుతున్నది ఇల్లీగల్ మైగ్రేషన్ పైన.
ఒక మీకు బర్త్డే సిటిజన్ ఆల్రెడీ పడ్డాడు, అది కోర్టులో పడింది, కోర్టు ఏం చేస్తుందో చూడాలి. నిలబడదు అని చాలామంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ నిలబడ్డా ఫెడరల్ లాగా నిలబడదు. కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది, కొన్ని రాష్ట్రాలు అమలు కాదు. అప్పుడు మన తెలుగు వాళ్ళంతా ఆ రాష్ట్రానికి పోతారు. ఉదాహరణకు టెక్సాస్లో అమలవుతుంది, న్యూయార్క్లో మీకు కాలిఫోర్నియాలో అమలు కాదనుకోండి. మన వాళ్ళు ఏం చేస్తారు, కాలిఫోర్నియాలో పోయి పిల్లలు కట్టారు. జరగబోయేది అదే. అల్టిమేట్గా ఇప్పుడు ఎబార్షన్ అంతే కదా. ఎబార్షన్ కొన్ని రాష్ట్రాల్లో లీగల్, కొన్ని రాష్ట్రాలు ఇల్లీగల్. ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇల్లీగల్గా ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ఫ్యామిలీస్ ఎబార్షన్ చేయించుకోవాలంటే లీగల్గా ఉన్న రాష్ట్రాల్లో పోయి చేయించుకుంటున్నారు. ఇప్పుడు బర్త్డే కూడా అదే అవుతుంది, డెలివరీ టైంకు అక్కడ పోయి డెలివరీ అవుతారు. సో అందువల్ల ఇది ఏమవుతుంది అనేది లీగల్ ఛాలెంజ్ ఉంది, చూడాలి.